ఈరోజు ఇది ప్రెస్ ఇంటరాక్షన్ ఒకటి జిల్లా పరిషత్లో జరిగింది ఒక ఫ్రాడ్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్. దిస్ మంత్ 3 తారీఖున జెడ్పీ సిఓ జిల్లా ప్రజా పరిషత్ కడప సిఓ గారి ద్వారా మనకి ఒక కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో. దీంట్లో అలిగేషన్స్ అన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కంపాషనేట్ అపాయింట్మెంట్లో జిల్లా పరిషత్లో ఇర్రెగ్యులరిటీస్ ఉన్నాయి, పెద్ద ఫ్రాడ్ జరిగింది అని ఒక అలిగేషన్. దీనికి మనమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. క్రైమ్ నెంబర్ 101/26 అప్పుడే రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో నిన్న మనం 2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేరు అంటే A1 సయ్యద్ మస్తాన్ వాలి, ఆయన ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ కడప, జూనియర్ అసిస్టెంట్ అని సిఓ ఆఫీస్లో పనిచేస్తారు. చుల్మరు శ్రీనివాసులు రెడ్డి, అతను సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు ఎంపీపీ కమలాపురం. 2 కడప నివాసి, 2 గవర్నమెంట్ ఎంప్లాయీ. వీళ్ళ మీద మనమే ఫోర్జరీ యాజ్ వెల్ యాజ్ మిస్అప్రోప్రియేషన్ ఈ సెక్షన్స్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ సెక్షన్స్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. బేసిక్ ప్రిమైస్ అంటే 25 మెంబర్స్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. 25 మెంబర్స్కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ 25 మెంబర్స్కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వాలంటే వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఎవరు కూడా ప్రాపర్ ఎంప్లాయీ ఉండాలి. ఆన్ సర్వీస్ డెత్ జరిగితే, ఆన్ సర్వీస్ ఎవరో ఒకరు చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ రూల్స్ కింద కొడుకు లేకపోతే కూతురు లేకపోతే ఎలిజిబుల్ వ్యక్తులకి ఎలిజిబుల్ వారసులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జాబ్ ఇవ్వచ్చు. ఈ 25 మెంబర్స్ చూస్తే వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎవరు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ సర్వీస్లో లేదు. ఏ అపాయింట్మెంట్ లెటర్లో వీళ్ళ ఫాదర్ పేరు మెన్షన్స్ ఉన్నాయి, అన్నీ ఇమాజినరీ పర్సన్, అట్లాంటి వ్యక్తి ఇట్స్ నాట్ ఎగ్జిస్టెంట్. ఈ కంప్లీట్గా ఫిక్టిషియస్ వ్యక్తి ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి అక్కడ గవర్నమెంట్ జాబ్లో ఉండేది అని చెప్పి ఫలానా వ్యక్తి ఈజ్ అ సన్ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. మన ఈ మస్తాన్ వాలి అండ్ శ్రీనివాసులు రెడ్డి రోల్ ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేట్ చేయగలిగాము. వీళ్ళు ఏం చేశారంటే దిస్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫోర్జ్ చేశారు. XYZ ఈజ్ అ సన్ ఆఫ్ XYZ who was a గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఆన్ డ్యూటీ డెత్ డిమైజ్ అయితే అతని కొడుకుకి జాబ్ ఇస్తున్నామని ఒక లెటర్ ఫోర్జ్ చేశాం. ఆ లెటర్లో AO, డిప్యూటీ CEO అందరికీ సిగ్నేచర్, తప్పు సిగ్నేచర్, ఫోర్జ్ సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని వీళ్ళకి ఏదర్ ఆఫీస్ సబార్డినేట్ లేకపోతే వాచ్మెన్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు అక్కడ కన్సర్న్డ్ స్కూల్లో వెళ్ళి హెడ్ మాస్టర్ లేకపోతే ఇక్కడ అపాయింట్మెంట్ ఉంది అక్కడ వెళ్ళి ఈ లెటర్స్ ఇచ్చేశారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ బేస్ చేసుకొని వీళ్ళు శాలరీ డ్రా చేశారు. ప్రతి లెటర్ ఇవ్వాలంటే, ప్రతి జాబ్ అపాయింట్మెంట్, ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే 10 to 15 lakhs వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఈ 2 వ్యక్తి. సో టోటల్ అరౌండ్ 2 crores వీళ్ళు డిఫరెంట్ వ్యక్తుల నుంచి కలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఈ ఫ్రాడ్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది 1 part. బ్రైబ్ అమౌంట్ ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేట్ చేసింది అప్ టు 1 crore 2 crore ఉంది. తర్వాత వీళ్ళకి ఫ్రాడ్ అపాయింట్మెంట్స్ కాబట్టి వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరిగింది. 2018 నుంచి ఈ కంటిన్యూస్గా వేరే డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ బర్డన్ ఆన్ పబ్లిక్ మనీ, ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ లేదు, ఫ్రాడ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. కానీ వీళ్ళకి శాలరీ డ్రా చేశారు. సో అరౌండ్ 3.8 crores అన్లాఫుల్ లాస్ అయింది గవర్నమెంట్ ఎక్స్చేకర్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ సిస్టమేటిక్ ఫ్రాడ్. వీళ్ళు ఆఫీస్లో ఎన్ని కంపాషన్మెంట్ అపాయింట్ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రోసెస్లో లూప్ హోల్స్ ఏమున్నాయి,
సూపర్విజన్ వీక్ ఉంది, సరిగా లేదు అని అంతా చూసుకొని వీళ్ళు ప్లాన్ చేసి ఉన్నారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ వీళ్ళు 25 మెంబర్స్ని ఫ్రాడ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ దాదాపు 2 crores బ్రైబ్ తీసుకున్నారు. దాదాపు 3.8 crores గవర్నమెంట్ ఎక్స్చేంజర్కి లాస్ అయింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీంట్లో రోల్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్స్ లేకపోతే రోల్ ఆఫ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళ ఎగ్జాక్ట్ రోల్ ఉండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.